కదా. బీజేపీ అన్స్పేర్, బీజేపీ కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చేసింది. మీరు జాతీయ పార్టీలు ఎప్పుడైనా తమ బలాన్ని విస్తరించుకునే పని చేస్తాయి, అది తప్పని మనం అనలేము. ఎందుకంటే ఆ పార్టీ పెంచుకోవడం ఆ పార్టీ ఇష్టం కదా. సో బీజేపీ రాజకీయం టీఆర్ఎస్ కొరకు చేయదు, జగన్ కొరకు చేయదు, బీజేపీ కొరకు చేసుకుంటుంది. అయితే బీజేపీ ఏతర పార్టీలు, కాంగ్రెస్ ఏతర పార్టీలు ఈ సవాళ్ళను గుర్తించినప్పుడు దెబ్బతిన్నాయి. నేను అనే పాయింట్ అది. సో ఈ సవాళ్ళను గుర్తిస్తే నిలబడి ఎదుర్కొంటాయి. సో కాంగ్రెస్ తో సవాళ్ళు గుర్తించిన బంగ్లా కాంగ్రెస్, కాంగ్రెస్ ఆర్స్, కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ ఇవన్నీ అదృశ్యమయ్యాయి చరిత్ర గతిలో, మీరు చూడండి కావాలంటే. సో అందువల్ల బీజేపీ సవాలు గుర్తించని పార్టీలు కూడా బీజేపీ చేతుల్లో చావు దెబ్బ తింటాయి. ఇది మీకు నేను మహారాష్ట్రలో శివసేన ఉదాహరణ చెప్పిన, బీహార్లో జేడీయూ ఉదాహరణ చెప్పిన, కాశ్మీర్లో పీడీపీ ఉదాహరణ చెప్పిన, పంజాబ్లో అకాలీదళ్ ఉదాహరణ చెప్పిన, మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉదాహరణ చెప్పిన. సో ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడైనా మేల్కొనకపోతే బీజేపీ రూపంలో ఒక పెద్ద సవాల్ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. అక్కడ నా ప్రశ్న ఉంది ప్రొఫెసర్ గారు, అంటే దేశ రాజకీయాలు మారుస్తాను, బీజేపీ కాంగ్రెస్ లేనా దేశాన్ని పరిపాలించడం వీళ్ళకి చేత కాదు అని దేశ రాజకీయాల్లో అడుగు పెడతా అన్నారు కేసీఆర్. తాజాగా మన గ్రేటర్ ఎన్నికల ముందు కూడా ఆయన ప్రెస్ మీట్లో మళ్ళీ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు. కానీ అదే బీజేపీ ఇక్కడ వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎసరు పెడుతుంది అన్నది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన కేసీఆర్ ఊహించలేకపోయారా? దానికి తగ్గట్టుగా ఆయుధాలు రెడీ చేసుకోలేకపోయారా? ఎక్కడ రెడీ చేసుకున్నారు? మీకు 2019 లోక్సభ ఎలక్షన్ల ముందు ఒకసారి టూర్ వేసి వచ్చారు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి టూర్ వేసి వచ్చారు. మీరు ఆ టూర్లలో కూడా గమనించండి, ఎక్కడా బీజేపీ మిత్రులను కేసీఆర్ ముట్టుకోలేదు. కాంగ్రెస్ మిత్రులను కాంగ్రెస్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. మీరు కావాలంటే కేసీఆర్ కలిసింది ఎవరిని? మమతా బెనర్జీ, ఆమె కాంగ్రెస్ కే పాజిబుల్ మిత్రపక్షం కదా. డిఎంకే స్టాలిన్ కాంగ్రెస్ కు మిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏలు ఉన్నారు కదా. కర్ణాటకలో మీకు దేవగౌడ, ఆయన కాంగ్రెస్ తో కలిపి ప్రభుత్వంలో ఉన్నాడు కదా. మీరు గమనించండి, మొత్తం అఖిలేష్ యాదవ్ కలిశాడు ఆయన. అక్కడ కాంగ్రెస్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీ పొత్తు కూడా ఉండే కదా. అంటే మొత్తం కేసీఆర్ కలిసిందల్లా కాంగ్రెస్ మిత్రుల్ని. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ మిత్రుల్ని కాంగ్రెస్ కు దూరం చేసే వ్యూహాన్ని రచించారు. బీజేపీ మిత్రులు ఒక్కరన్నా కలిశారా? మీరు లెక్క తీయండి. నితీష్ కుమార్ కలిశాడా బీజేపీ మిత్రులు? ప్రకాష్ సింగ్ బాదల్ కలిశారా కేసీఆర్? బీజేపీ మిత్రులు కలవలే కదా. మీరు గమనించండి ఎక్కడన్నా. మరి ఎందుకు కలవలేదు బీజేపీ మిత్రుల్ని? మీరు పోనీ నవీన్ పట్నాయక్ కలిశాడా? కలవలేదు కదా. మీరు అన్నాడీఎంకే కలిశారా? కలవలేదు కదా. ఏరి కోరి ఎక్కడా కూడా బీజేపీ మిత్రుల్ని ర్యాలీ చేసే ప్రయత్నం చేయలేదు. అందుకే ఆ రోజుల్లో విమర్శలు వచ్చాయి. బీజేపీ ప్రయోజనాల కొరకే కాంగ్రెస్ మిత్రుల్ని కాంగ్రెస్ నుంచి దూరం చేసేందుకే ఈ ఫెడరల్ ఫ్రంట్ అని. పోనీ ఈ ఫెడరల్ ఫ్రంట్ కూడా 2019 ఎలక్షన్లు అయిపోయినాయి, 2020 డిసెంబర్ లో ఉన్నాం. ఈ 16, 17, 18 నెలల్లో ఎప్పుడన్నా మీరు ఫెడరల్ ఫ్రంట్ అన్న పదం విన్నారా? పొరపాటున కూడా ఎక్కడ వినలేదు కదా ఫెడరల్ ఫ్రంట్ అన్న పదం. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. అంటే ఎన్నికల సమయంలోనే బీజేపీని ఎదిరించడం గుర్తొస్తోంది. అది కదా టీఆర్ఎస్ చేసుకుంటున్న స్వయంకృత అపరాధం. ఎన్నికల సమయంలోనే బీజేపీ గుర్తొస్తే అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు గమనించండి, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నికలు ఉన్నా లేకపోయినా రోజు ఉతికారేస్తుంది కదా. ఇప్పుడు మీరు ఆడ వైసీపీ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూనే ఉంటాడు, రోజు చంద్రబాబు నాయుడు వెకిల్ చేస్తూనే ఉంటాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా 5 ఏళ్ళు ఏం చేశాడు? జగన్ రోజు విమర్శించాడు కదా. అంటే రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని రోజు వెంటాడతారు. ఇక్కడ ఏమైందంటే రోజు వెంటాలి. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే నేను బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ కడతానంటాడు కేసీఆర్. మళ్ళీ ఎన్నికల తర్వాత దాని గురించి ఏముండదు. ఇప్పుడు మనకి ఏం చెప్పారు? డిసెంబర్ 2nd వీక్ లో అపోజిషన్ కాంక్లేవ్ అన్నారు. చూద్దాం జరుగుతుందో, యుద్ధం జరుగుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు బీజేపీ రూపంలో తనకే సవాల్ వస్తుంది కనుక యుద్ధం ప్రకటించవచ్చు, నేను కాదని అనను. కానీ గత చరిత్ర చూస్తే మాత్రం ఎన్నికల సమయంలో మాత్రమే యుద్ధాలు, ఎన్నికలు లేనప్పుడు శాంతి, ఎన్నికలు ఉన్నప్పుడు యుద్ధం, ఎన్నికలు లేనప్పుడు శాంతి. అంటే బీజేపీ దగ్గర నడవదు. బీజేపీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా యుద్ధం చేస్తూనే ఉంటది. బీజేపీ ఇది డిఫరెంట్ పార్టీ, వీళ్ళకి అర్థం కావాలి. బీజేపీ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్న పార్టీ. బీజేపీ సొంత మిత్రపక్షాలతో కూడా యుద్ధం చేస్తుంది. ఇప్పుడు మీరు మహారాష్ట్రలో బీజేపీ శివసేనతో యుద్ధం చేయలేదా? బీహార్ లో జేడీయూతో యుద్ధం చేయలేదా బీజేపీ? పంజాబ్ లో అకాలీదళతో యుద్ధం చేయలేదా? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో యుద్ధం చేయలేదా? వీళ్ళంతా మిత్రులే కదా. సో బీజేపీ డజంట్ స్పేర్. అది బీజేపీ. ఇప్పుడు మీకు నేను చెప్పడం కాదు, రామ్ మాధవ్ వరంగల్లో చెప్పాడు.
కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఉంటాయి మాయి అన్నాడు. అవును. సో కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అన్నాడు అంటే అర్థం ఏంటి? మేము ఎవరిని ఎప్పుడు వదలము అన్నాడు. ఈ